అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు చూస్తున్నది తెలుగు రిమైండర్ ఛానల్. ఇది మా ప్రత్యేకమైన రంజాన్ 2026 పూర్తి ఇస్లామిక్ గైడ్ సిరీస్. ఈ సిరీస్లో మేము కేవలం ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీస్ ఆధారంగా మాత్రమే నిజమైన పరిశుద్ధమైన ఇస్లామిక్ జ్ఞానం మీతో పంచుకుంటున్నాం. మన రమజాన్ సరిగ్గా ఉండాలి, మన ఈమాన్ బలంగా మారాలి అనే ఉద్దేశంతో ఈ సిరీస్ రూపొందించబడింది. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించిన అనేక అనుగ్రహాలలో రంజాన్ నెల చాలా గొప్పది మరియు అత్యంత పవిత్రమైనది. ఈ నెల రాకతోనే విశ్వాసుల హృదయాలు ఎంతో సంతోషంతో నిండిపోతాయి. ఎందుకంటే ఇది కేవలం ఆకలి దప్పులతో గడిపే సమయం కాదు, కానీ మన ఆత్మను శుద్ధి చేసుకునే ఒక గొప్ప అవకాశం. రంజాన్ మాసం ప్రత్యేకత గురించి మాట్లాడేటప్పుడు మనం మొదట గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది ఖుర్ఆన్ అవతరించిన మాసం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవాళికి సరైన మార్గం చూపించడానికి మరియు సత్యం మరియు అసత్యాల మధ్య వ్యత్యాసాన్ని వివరించడానికి ఈ పవిత్ర గ్రంథాన్ని రంజాన్ నెలలోనే పంపాడు. అందుకే ఈ నెలలో ఖుర్ఆన్ పఠనం మరియు దాని అర్థాన్ని అర్థం చేసుకోవడంపై మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం గ్రంథాలలో పేర్కొన్న ఒక ప్రాముఖ్యమైన హదీసు ప్రకారం రంజాన్ నెల రాగానే స్వర్గం యొక్క ద్వారాలు అంటే జన్నత్ తలుపులు తెరవబడతాయి మరియు నరకం యొక్క ద్వారాలు అంటే జహన్నం తలుపులు మూసివేయబడతాయి. దీని అర్థం ఏమిటంటే ఈ నెలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన బానిసలపై కరుణను మరియు క్షమాగుణాన్ని కురిపిస్తాడు మరియు పుణ్యకార్యాలు చేయడానికి మార్గాలను సులభతరం చేస్తాడు. రంజాన్ నెలలో జరిగే మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే శైతాన్లను అంటే షయాతీన్లను గొలుసులతో బంధించడం జరుగుతుంది. మనల్ని చెడు పనుల వైపు ప్రేరేపించే ప్రధాన శక్తులు బలహీనపడతాయి. కాబట్టి ఈ సమయంలో మనం మన నఫ్స్ అంటే మన అంతరాత్మ లేదా మన స్వార్థపూరిత కోరికలను అదుపులో పెట్టుకోవడం సులభమవుతుంది. సహీ బుఖారీలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చినట్లుగా ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద పూర్తి నమ్మకంతో మరియు పుణ్యం దక్కుతుందనే ఆశతో ఉపవాసముంటారో వారి గత పాపాలన్నీ క్షమించబడతాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ నెలలో అత్యంత ఉదారంగా ఉండేవారు మరియు పేదలకు సహాయం చేయడంలో గాలి కంటే వేగంగా ఉండేవారు. మనం కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ను అనుసరిస్తూ మన చుట్టుపక్కల ఉన్న పేదవారిని మరియు అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలి. ఉపవాసం అంటే కేవలం అన్నపానీయాలు మానుకోవడం మాత్రమే కాదు, కానీ అబద్ధాలు ఆడకుండా ఉండటం మరియు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా మన నాలుకను మరియు మన ప్రవర్తనను అదుపులో ఉంచుకోవడం. రంజాన్ మాసంలో తక్వా అంటే అల్లా భయం మరియు అల్లా మీద పూర్తి నమ్మకాన్ని పెంచుకోవడం మన లక్ష్యం కావాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖుర్ఆన్లో సెలవిచ్చినట్లుగా మనపై ఉపవాసాలు విధింపబడినది. అందుకే తద్వారా మనం ముత్తకీలు అంటే దైవభీతి గలవారిగా మారాలి. మన నడవడిక మరియు అఖ్లాక్ అంటే మన క్యారెక్టర్ మరియు ప్రవర్తన చాలా ఉత్తమంగా ఉండాలి. ఎవరైనా మనతో గొడవకు వస్తే నేను ఉపవాసంతో ఉన్నాను అని ప్రశాంతంగా చెప్పడం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పిన గొప్ప గుణం. ఈ నెలలో మనం చేసే దువా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మొరపెట్టుకోవడం చాలా త్వరగా స్వీకరించబడుతుంది. ముఖ్యంగా ఇఫ్తార్ అంటే ఉపవాసం విరమించే సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన బానిసల ప్రార్థనలను తోసిపుచ్చడు. మనం కేవలం మన కోసం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల కోసం మరియు మానవాళి అందరి కోసం శాంతి మరియు శుభాల కొరకు దువా చేయాలి. మనం చేసే ప్రతి సలాహ్ అంటే నమాజును అత్యంత ఏకాగ్రతతో మరియు ఖుషూ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు వినయంగా వంగి ఉండటం అనే భావంతో చేయాలి. ఈ నెలలో చేసే ఒక్కో నఫ్లు కార్యానికి ఫర్జ్ అంత పుణ్యం లభిస్తుంది మరియు ఫర్జ్ కార్యాలకు 70 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ చివరి 10 రోజుల్లో ఇతికాఫ్ అంటే మసీదులో ఉండి పూర్తిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధ్యానంలో గడిపేవారు. మనకు ఆ అవకాశం లేకపోయినా కనీసం మన ఇంట్లోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణలో ఎక్కువ సమయం గడపాలి. లైలతుల్ ఖద్ర్ అనే రాత్రిని మనం ఈ నెలలోనే వెతకాలి. ఎందుకంటే ఆ ఒక్క రాత్రిలో చేసే ఆరాధన 1000 నెలల ఆరాధన కంటే మిన్నా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా ఖుర్ఆన్లో వెల్లడించాడు. ఆ రాత్రి మన పాపాల నుండి విముక్తి పొందే గొప్ప అవకాశం. జీవితం చాలా చిన్నది మరియు వచ్చే రంజాన్ వరకు మనం బతికి ఉంటామో లేదో ఎవరికీ తెలియదు.
అందుకే రంజాన్ నెలలో మనం తౌబా అంటే పశ్చాత్తాపం చెంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు మళ్ళాలి. మనం గతంలో చేసిన తప్పులను తలుచుకుని కన్నీరు కార్చడం మరియు ఇకపై ఆ తప్పులు చేయము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాట ఇవ్వడం ఈ నెలలో మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ఉమ్మత్ అంటే తన అనుచరుల పట్ల ఎంతో ప్రేమ మరియు దయ కలిగి ఉండేవారు. మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి మరియు మన హృదయాల నుండి ద్వేషాన్ని తొలగించుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఉపవాసాలను మరియు మన ఆరాధనలను స్వీకరించుగాక. ఓ అల్లాహ్, మా అందరికీ నీ మార్గంలో నడిచే భాగ్యాన్ని ప్రసాదించు మరియు మమ్మల్ని జహన్నం అగ్ని నుండి రక్షించి జన్నతుల్ ఫిర్దౌస్లో స్థానం కల్పించు అని మనం ఎల్లప్పుడూ వేడుకోవాలి. రంజాన్ నెల వెళ్ళిపోయిన తరువాత కూడా మనలో అదే ఆధ్యాత్మికత మరియు మంచి గుణాలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం రంజాన్లో మాత్రమే కాదు, ప్రతి క్షణం మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గమే మనకు ఇహలోకంలో మరియు పరలోకంలో విజయాన్ని చేకూరుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ సరైన దారిలో నడిపించుగాక మరియు మన ఈమాన్ అంటే మన విశ్వాసాన్ని దృఢపరచుగాక. నేను మీకు ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో దయామయుడు మరియు క్షమాశీలి. మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎంత పాపం చేసినా నిరాశ చెందకండి. ఎందుకంటే రంజాన్ నెల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ కురిపించే నెల. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ వ్యక్తి అయితే రంజాన్ నెల పొంది కూడా తన పాపాలను క్షమించుకోలేకపోతాడో వాడు చాలా దురదృష్టవంతుడు. కాబట్టి మనం అలాంటి వారిలో చేరకూడదు. ఈ పవిత్ర మాసంలో మన ఆహారపు అలవాట్లలో మరియు ఖర్చులలో నిరాడంబరత పాటించి ఆ మిగిలిన ధనాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో సదకా అంటే దానం చేయడం అలవాటు చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఖురాన్ను అర్థం చేసుకునే మరియు దాని ప్రకారం జీవించే తౌఫీక్ అంటే సామర్థ్యాన్ని అనుగ్రహించుగాక. మనం ఎల్లప్పుడూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ పంపాలి, ఎందుకంటే ఆయన మనకు సత్యమైన మార్గాన్ని చూపిన ప్రవక్త. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ కలిగి ఉండటం మన ఈమాన్లో ఒక భాగం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఉపవాసాలను మరియు మన తరావీహ్ నమాజులను అంగీకరించుగాక. మనందరికీ క్షేమకరమైన ముగింపును ప్రసాదించుగాక. ముగింపుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ రంజాన్ శుభాలను పూర్తిగా పొందే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓ మా రక్షకుడా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా పాపాలను క్షమించు, మాకు ఇహలోకంలో మరియు పరలోకంలో మేలును ప్రసాదించు, మా తల్లిదండ్రులకు మరియు మా కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని మరియు హిదాయత్ అంటే సరైన మార్గాన్ని ప్రసాదించు అని వేడుకుంటున్నాను. దీని అర్థమేమిటంటే మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తాము మరియు నీ సహాయం కోసమే ఎదురుచూస్తాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మాకు అందిన ఈ గొప్ప ధర్మాన్ని గౌరవించే మరియు ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కల్పించుగాక. రంజాన్ నెల ముగిసిన తరువాత కూడా మనం 5 పూటల నమాజు పట్ల మరియు ఖురాన్ పఠనం పట్ల శ్రద్ధ వహించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి నుండి ఈ రంజాన్ సేవలను స్వీకరించుగాక.